Hello friends, once again welcome to Robin Spoken English YouTube channel. Dear friends, in today's video we are going to look at simple future tense and some mistakes which are supposed to be made when we use simple future tense. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఎలా ఉపయోగించాలి, దాంతో పాటుగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేసేటప్పుడు అందరూ చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి యూజువల్గా వాటిని మనం నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసినట్లయితే మీకు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, మనం నేరుగా టాపిక్లోనికి వెళ్దాం. టాపిక్లోని వెళ్ళడానికంటే ముందుగా చిన్న రిక్వెస్ట్, ఇంకెవరైనా నా వీడియోస్ని నా యొక్క ఛానల్ గురించి వారికి తెలియనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మీరు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సో ఫ్రెండ్స్, మనం నేరుగా టాపిక్లోనికి వెళ్దాం. ఇక్కడ సింపుల్ ఫ్యూచర్కి ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ షెల్ లేదా విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ యూజ్ చేయాలి, దాని పక్కన షెల్ కానీ లేదా విల్ కానీ పెట్టాలి. షెల్ ఎప్పుడు పెట్టాలంటే ఐ లేదా వి అనేటువంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు షెల్ పెట్టాలి. మిగతా సబ్జెక్ట్స్ వస్తే విల్ పెట్టాలి. మిగతా సబ్జెక్ట్స్ అంటే ఏంటి? యు, హీ, షీ, ఇట్, దే అవి వచ్చినప్పుడు జనరల్గా విల్ యూజ్ చేస్తాం, కానీ ఐవి వచ్చినప్పుడు జనరల్గా షెల్ యూజ్ చేస్తాం, రైట్. తర్వాత ప్లస్ V1 వర్బ్ యొక్క మొదటి రూపం మాత్రమే యూజ్ చేయాలి, తర్వాత ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ ఐకి వికి ఈ మోడర్న్ యూసేజ్లో షెల్తో పాటుగా షెల్కు బదులుగా విల్ కూడా యూజ్ చేస్తున్నారు. అందులో తప్పేం లేదు, షెల్కు బదులుగా విల్ కూడా యూజ్ చేస్తున్నారు ఐవి అనేటువంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు. సరే, మనం చూద్దాం ఏ విధంగా అనేది. సో ఈ యొక్క దిస్ ఈజ్ స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్. సింపుల్ ఫ్యూచర్ని ఒకే ఒక సందర్భంలో ఉపయోగిస్తాం. అదేంటంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి పనిని గురించి చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ని ఉపయోగిస్తాం. భవిష్యత్తులో జరగబోయే పని అంటే దేనిని భవిష్యత్తు అనుకోవాలి మనం? ఇప్పుడు చూడండి, ఇది ఒక టైం లైన్ ఉంది. ఈ టైం లైన్లో మనం ఇక్కడ ప్రజెంట్లో ఉన్నాం, ప్రజెంట్ టైంలో ఉన్నాం. ఇప్పుడు ఎంత టైం అవుతుందో ఆ టైంని మనం కన్సిడర్ చేస్తే దట్ ఈస్ ద ప్రజెంట్ టైం. ఈ ప్రజెంట్ టైంకి తర్వాత వచ్చేటువంటి ప్రతి మినిట్ కూడా, అది 1 మినిటే కావచ్చు, రైట్, లేదా 1 అవర్ కావచ్చు, లేదంటే 1 డే కావచ్చు, లేదంటే 1 మంత్ కావచ్చు, రైట్, 1 ఇయర్ కావచ్చు, ఇంకా ఎన్నైనా కావచ్చు. ఇక్కడ 1 మినిట్ అంటే 1 మినిటే అని కాదు, 2 మినిట్స్, 5 మినిట్స్, ఎన్ని మినిట్స్ అయినా. సో ఈ ప్రజెంట్ టైంను దాటి ఉన్నటువంటి ఏ టైం అయినా కూడా ఫ్యూచర్ టైం కిందకు వస్తుంది. ఇదంతా ఫ్యూచర్ రేంజ్. ఇదంతా ప్రజెంట్కు తర్వాత ఉన్నదంతా కూడా ఫ్యూచర్ రేంజ్, ప్రజెంట్కు వెనకాల ఉన్నదంతా కూడా ఇదంతా పాస్ట్ రేంజ్, రైట్. సో ఈ ప్రజెంట్ తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క ఫ్యూచర్ రేంజ్లోకి వచ్చేటువంటి ఏ ఒక్క మినిట్లో కానీ, అవర్లో కానీ, డేలో కానీ ఏ పని జరుగుతుందని మనం భావించి చెప్పినా కూడా దానిని మనం సింపుల్ ఫ్యూచర్లో ఉపయోగిస్తాం. ఈ యొక్క స్ట్రక్చర్తో సింపుల్ ఫ్యూచర్లో మనం ఉపయోగిస్తాం. ఉదాహరణకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ తీసుకున్నాను, చూడండి. ఐ షల్ మీట్ సోను సూద్ టుమారో. సోను సూద్ అందరికీ తెలుసు, ఇప్పుడు ఈ మధ్యలో ఈజ్ వెరీ జనరస్ పర్సన్, కైండ్ పర్సన్. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్ పువర్ పీపుల్ కమ్స్ టు హిస్ నోటీస్, ఎవరైనా బాధపడుతున్నారు పేద ప్రజలు అనేటువంటిది ఇతను నోటీస్లోకి వస్తే హీ ఇమీడియట్లీ రెస్పాండ్స్. అతను ఏం చేస్తున్నాడు? రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా వారికి సహాయం చేస్తున్నాడు. సో నవ్ ఈజ్ వెల్ నోన్ టు ఆల్. ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఇతను. ఐ షల్ మీట్ సోను సూద్ టుమారో. ఐ షల్ మీట్ సోను సూద్, నేను సోను సూద్ను కలుస్తాను. ఎప్పుడు? టుమారో, రేపు. ఈ టుమారో అనేది జరగబోయేది కాబట్టి, ఫ్యూచర్ టైం కాబట్టి నేను ఎందులో ఉపయోగించాను దాన్ని? షల్ అని తీసుకున్నాను, తర్వాత మీట్ అనేటువంటి V1 తీసుకున్నాను, రైట్. ఐ షల్ మీట్ సోను సూద్ టుమారో. ఇక్కడ చూస్తే ఐకి షెల్ యూజ్ చేశాను, విల్ కూడా యూజ్ చేస్తాను మోడర్న్ ఇంగ్లీష్ ప్రకారం. ఐ షల్ మీట్, ఇది V1 మాత్రమే. మీట్, మెట్, V1, V2, V3. అయితే మనకు V1తో సింపుల్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు V1 మాత్రమే ఉంటుంది. ఐ షల్ మీట్ సోను సూద్ టుమారో, నేను రేపు సోను సూద్ను కలుస్తాను, భవిష్యత్తులో జరగబోయేది కాబట్టి, రైట్. We will inform you later.
వీ విల్ ఇన్ఫార్మ్ యూ లేటర్. సార్ వీకి షెల్ వాడాలని చెప్పారు కదా అంటే షెల్ వాడచ్చు, మోడర్న్ ఇంగ్లీష్ ప్రకారం విల్ కూడా వాడచ్చు, అందుకే విల్ వాడాను ఇక్కడ. వీ విల్ ఇన్ఫార్మ్ యూ లేటర్, మేము మీకు తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాము. లేటర్ అంటే తర్వాత, 1 minute తర్వాత కావచ్చు, 1 hour తర్వాత కావచ్చు, 1 day తర్వాత కావచ్చు, 1 week తర్వాత కావచ్చు, 1 month కావచ్చు, ఇయర్ కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, 2 weeks తర్వాత, 2 months తర్వాత కావచ్చు. తర్వాత అనేదానికి పర్టికులర్గా ఇదని లేదు, ఆ కాంటెక్స్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంతే. తర్వాత అంటే అది ఎప్పుడైనా కావచ్చు, బట్ ఇన్ ఫ్యూచర్ టైం. అది వీ విల్ ఇన్ఫార్మ్ యూ లేటర్, మేము మీకు తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాము. హీ విల్ హెల్ప్ యూ నెక్స్ట్ వీక్, హీ విల్ హెల్ప్ యూ నెక్స్ట్ వీక్. సో ఈ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూస్తే ఇన్ఫార్మ్ అనేది V1, రైట్, విల్ ప్లస్ V1. ఇక్కడ హీ విల్ హెల్ప్ యూ నెక్స్ట్ వీక్, ఇక్కడ కూడా విల్ ప్లస్ V1, హెల్ప్ అనేది V1. హీ విల్ హెల్ప్ యూ నెక్స్ట్ వీక్, అతడు మీకు నెక్స్ట్ వీక్ సహాయం చేస్తాడు. రేపు అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తాము, అతడు మీకు నెక్స్ట్ వీక్ సహాయం చేస్తాడు, జరగబోయేదే కదా. ఆ విధంగా భవిష్యత్తులో. సమ్ హీరోస్ విల్ డిస్కరేజ్ సోనూ సూద్, సమ్ హీరోస్ విల్ డిస్కరేజ్, ఇక్కడ చూడండి కొంతమంది హీరోస్ విల్ డిస్కరేజ్ సోనూ సూద్ని డిస్కరేజ్ చేస్తారు, ఎందుకంటే వారికి చెడ్డ పేరు వస్తుంది కదా, ఇద్దరికి మంచి పేరు వస్తుంది. హీరోస్ ఏమో అంత డబ్బు, కోట్ల కొలది డబ్బు సంపాదించి కూడా ఏం హెల్ప్ చేయట్లేదు ఇతరులకని వాళ్ళకి ఇండైరెక్ట్గా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి కొంతమంది అతను ఎలా తప్పులు దొరకబట్టాలని, అతను ఎలా కిందికి లాగాలని ప్రయత్నిస్తుంటారు. సో సమ్ హీరోస్ విల్ డిస్కరేజ్ సోనూ సూద్, భవిష్యత్తులో చేస్తారు ఆ విధంగా. రేపే కావచ్చు, నెక్స్ట్ వీక్ కావచ్చు, వాట్ ఎవర్ టైమ్ ఇట్ మే బీ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో ఏ టైంలో అయినప్పటికీ వాళ్ళు ఆ విధంగా అతన్ని డిస్కరేజ్ చేసే అవకాశం ఉంది అని నేను భావించినప్పుడు అలా చెప్పొచ్చు. సమ్ హీరోస్ విల్ డిస్కరేజ్ సోనూ సూద్. తర్వాత ఇక్కడ చూడండి విల్ ప్లస్ డిస్కరేజ్ V1. దే విల్ కమ్ హియర్ నెక్స్ట్ మంత్, ఎవరి గురించో చెప్తున్నాం మనం, నెక్స్ట్ మంత్ వారు ఇక్కడికి వస్తారు అని చెప్పడానికి. దే విల్ కమ్ హియర్ నెక్స్ట్ మంత్, దే విల్ కమ్ హియర్, వారు ఇక్కడికి వస్తారు ఎప్పుడు, నెక్స్ట్ మంత్, వచ్చే నెల ఇక్కడికి వస్తారు. సో ఈ జరగబోయేటువంటి ప్రతి యాక్షన్ని కూడా మనం సింపుల్ ఫ్యూచర్లో చెప్తున్నాం ఈ యొక్క స్ట్రక్చర్ను ఉపయోగించి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు తెలియాలి, అదేంటంటే ఈ జరగబోయే పనులను ఉపయోగించడానికి 2 టెన్సులు ఉపయోగపడతాయి. ఈ టెన్స్కేమో ఒకటే యూసేజ్ ఉంది, సింపుల్ ఫ్యూచర్కి ఒకటే యూసేజ్. ఆ ఒక యూసేజ్ ఏంటంటే జరగబోయే పనిని చెప్పడానికి. మరి ఆ జరగబోయే పనిని చెప్పడానికి ఒక సింపుల్ ఫ్యూచరే ఉపయోగపడుతుందా అంటే మరొక టెన్స్ కూడా ఉపయోగపడుతుంది జరగబోయే పనిని చెప్పడానికి. ఆ మరొక టెన్స్ ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్. ఆల్రెడీ మీకు ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ని నేను చెప్పినప్పుడు దానికి ఉన్నటువంటి 3 యూసేజెస్ గురించి చెప్పాను. అందులో సెకండ్ యూసేజో థర్డ్ యూసేజో మీరు చూస్తే కనుక దాన్ని వీలైతే నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. దాంట్లో మీకు క్లియర్గా చెప్పాను. ఏం చెప్పానంటే ఆల్రెడీ భవిష్యత్తులో జరగబోయే యాక్షన్స్ కనుక షెడ్యూల్ అయి ఉంటే, ఆల్రెడీ అవి ఫిక్స్ అయ్యి అంటే షెడ్యూల్ అయి ఉంటే ఆ షెడ్యూల్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ని మనము ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పచ్చు. ఉదాహరణకి చూడండి, ఇక్కడ ఉంది ఐ షల్ మీట్ సోనూ సూద్ టుమారో అనేది ఉంది. సోనూ సూద్ నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, ఇచ్చిన తర్వాత ఇక నేను వెళ్ళి కలవడమే ఆలస్యంగా ఉంది, ఆల్రెడీ షెడ్యూల్డ్ అనుకోండి. అప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్కి బదులుగా నేను ఏం యూజ్ చేయొచ్చు అంటే ఐ యామ్ మీటింగ్ సోనూ సూద్, ఐ యామ్ మీటింగ్ సోనూ సూద్ టుమారో అని యూజ్ చేస్తాను. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడేమో షెడ్యూల్డ్ యాక్షన్, ఐఎమ్ మీటింగ్ సోనూ సూద్ టుమారో, నేను రేపు అతన్ని కలుస్తూ ఉన్నాను అంటే దిస్ ఈస్ ద షెడ్యూల్డ్ యాక్షన్. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ దిస్ యాక్షన్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ టుమారో. ఇక్కడ నేను వెరీ షూర్గా ఉన్నాను రేపు, ఎందుకంటే అతను నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు, నేను వెళ్ళి కలుస్తున్నాను. ఐఎమ్ మీటింగ్ సోనూ సూద్ టుమారో. ఇక్కడికి వస్తే ఐ షల్ మీట్ సోనూ సూద్ టుమారో అంటే ఐ హ్యావ్ నాట్ గాట్ ఎనీ అపాయింట్మెంట్ ఫ్రమ్ సోనూ సూద్ యట్. సోనూ సూద్ దగ్గర నుంచి నాకు ఎటువంటి అపాయింట్మెంట్ రాలేదు ఇంకా, కానీ వస్తుందని నేను అనుకుంటున్నాను. హియర్ ఐఎమ్ నాట్ వెరీ షూర్. నేను ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ని ఉపయోగించినప్పుడు ఐఎమ్ నాట్ వెరీ షూర్, అంత షూర్గా ఖచ్చితంగా చెప్పట్లేదు నేను. బట్ వెన్ వీ కమ్ టు ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ విచ్ టాక్స్ అబౌట్ ఫ్యూచర్ యాక్షన్, కానీ భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక యాక్షన్ గురించి మనం ప్రజెంట్ టెన్స్లో ఎప్పుడైతే ఉపయోగిస్తున్నామో
ప్రజెంట్ కంటిన్యూస్లో ఎప్పుడైతే ఉపయోగిస్తున్నామో దాని అర్థం ఏంటంటే దట్ ఈస్ ఎ షెడ్యూల్డ్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ నియర్ ఫ్యూచర్. అది ఒక షెడ్యూల్ యాక్షన్, నియర్ ఫ్యూచర్లో అది జరగబోతుంది అని దాని అర్థం. ఈ యొక్క సింపుల్ ఫ్యూచర్కి ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క థర్డ్ యూసేజ్కి డిఫరెన్స్ అది. ఐ ఆమ్ మీటింగ్ సోను సూద్ టుమారో. సో దిస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టెన్సెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు టెన్స్ల మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్, చాలామందికి ఇది తెలియదు. కాబట్టి మీరు జాగ్రత్తగా షెడ్యూల్డ్ ఫ్యూచర్ యాక్షన్ అయితే ప్రజెంట్ కంటిన్యూస్లో యూజ్ చేయొచ్చు. మనం అది షెడ్యూల్డ్ కాక మనం అది జరుగుతుందని భావిస్తే సింపుల్ ఫ్యూచర్లో యూజ్ చేయాలి. దట్ ఈస్ ఇట్ అబౌట్. ఆ తర్వాత ఇక ఈ యొక్క సింపుల్ ఫ్యూచర్ని ఉపయోగించేటప్పుడు చాలామంది చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే యూజువల్గా రిపీటెడ్ యాక్షన్స్కి వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ ఫ్యూచర్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకి మీ నైబర్స్ ఉన్నారు. మీ నైబర్స్ ఎవ్రీ ఇయర్ యూఎస్ఏ విజిట్ చేసి వస్తారనుకోండి. తెలుగులో చెప్పాలంటే ఏమంటాం మనం, మా పక్కవారు ప్రతి సంవత్సరం యూఎస్ఏ వెళ్ళి వస్తారు అంటాం. వెళ్ళి వస్తారు లేదా వెళతారు అని అంటాము. మా నైబర్స్ ప్రతి సంవత్సరం యూఎస్ఏ వెళతారు. వెళతారు అనేది మనకి ఎలా వినిపిస్తుందంటే భవిష్యత్తు లాగా వినిపిస్తుంది. వెళతారు అంటే ఏంటి, ఫ్యూచర్ యాక్షన్ కదా. కానీ అది రిపీటెడ్ యాక్షన్, వారు ఎవ్రీ ఇయర్ రిపీట్ చేస్తున్నారు కాబట్టి దానిని మనము సింపుల్ ఫ్యూచర్లో చెప్పకుండా సింపుల్ ప్రజెంట్లోనే చెప్పాలి. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు, రైట్. ఈ విధంగా చెప్పాలి. ఎలా చెప్పాలంటే మై నైబర్స్ విజిట్ ద యూఎస్ఏ ఎవ్రీ ఇయర్ అని చెప్పాలి. కానీ అందరూ ఏం చెప్తారంటే మై నైబర్స్ విల్ విజిట్ ద యూఎస్ఏ ఎవ్రీ ఇయర్ అలా చెప్తారు. సో ఈ రిపీటెడ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తెలుగులో చెప్పేటప్పటికీ ఫ్యూచర్ టెన్స్ లాగా మనం వాటిని పలుకుతున్నాం కాబట్టి అలా పలికేసరికి ఇది ఫ్యూచర్ టెన్సే అనుకొని సింపుల్ ఫ్యూచర్లోకి మార్చి చెప్తున్నారు. దట్ ఈస్ ఎ బ్లండర్, అదొక మిస్టేక్. అలా చెప్పద్దు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ రిపీటెడ్ యాక్షన్, అది కనుక ఒకవేళ రిపీటెడ్ యాక్షన్ అయిందనుకోండి, ఒక సైకిల్లో అది రిపీట్ అవుతుంది అనుకోండి, ఎవ్రీ వీక్ కావచ్చు, ఎవ్రీ ఇయర్ కావచ్చు, ఎవ్రీ డే కావచ్చు, వాట్ ఎవర్ ద పీరియడ్ ఇట్ మే బీ ఇన్ దాట్ పర్టికులర్ సైకిల్, దాన్ని మనం ఏం చెప్పాలంటే మనం సింపుల్ ప్రజెంట్లో మాత్రమే దాన్ని చెప్పాలి, రైట్. అది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఈ యొక్క జరగబోయే దానిని మనం సింపుల్ ఫ్యూచర్లో ఎలా అయితే చెప్పామో దానిని ఒక చిన్న కన్వర్జేషన్ ద్వారా మనం క్లియర్గా నేర్చుకుందాం. మనకి థియరీ పార్ట్ ఎంత ఇంపార్టెంటో దాన్ని నేర్చుకోవడానికి, దాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక కన్వర్జేషన్ కూడా, దాని యూసేజ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మనం ఒక కన్వర్జేషన్ ద్వారా దీన్ని క్లియర్గా నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క కన్వర్జేషన్ ద్వారా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ ఒక చిన్న కన్వర్జేషన్ ఇచ్చాను. ఆ కన్వర్జేషన్ వినోద్ మరియు అంకుల్కి మధ్యలో జరుగుతుంది. వినోద్ మరియు అంకుల్కి మధ్యలో జరుగుతుంది. అంకుల్, వేర్ ఈజ్ ప్రమోద్? వినోద్ అడుగుతున్నాడు అంకుల్ని, ప్రమోద్ ఎక్కడా అని. అంకుల్, వేర్ ఈజ్ ప్రమోద్? ప్రమోద్ ఎక్కడ ఉన్నాడు? అప్పుడు అంకుల్ ఏమంటున్నాడు? ప్రమోద్ హ్యాస్ గాన్ టు ద కియోస్క్. ప్రమోద్ హ్యాస్ గాన్ టు ద కియాస్క్. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడాడు, అంటే ఇప్పుడే వెళ్ళాడు అని. టు ద కియాస్క్. కియాస్క్ అంటే అర్థం ఏంటంటే ఒక చిన్న షాపు, చిన్న కొట్టుని, చిన్న షాప్ని మనం కియాస్క్ అంటాం. ప్రమోద్ హ్యాస్ గాన్ టు ద కియాస్క్. సిట్ హియర్, హీ విల్ కమ్ నౌ. ఇక్కడ కూర్చో, అతడు వస్తాడు ఇప్పుడు. హీ విల్ కమ్ నౌ, సింపుల్ ఫ్యూచర్, హీ విల్ కమ్ నౌ. అప్పుడు వినోద్ ఏమంటున్నాడు? యాక్చువల్లీ I have some urgent work. I will meet him tomorrow. ఏమంటున్నాడు వినోద్ కూర్చోమంటే? యాక్చువల్లీ, వాస్తవానికి, ఐ హ్యావ్ సమ్ అర్జెంట్ వర్క్, నాకు కొంచెం అత్యవసరంగా పని ఉంది, అర్జెంట్ వర్క్ ఉంది. ఐ విల్ మీట్ హిమ్ టుమారో. హిమ్ అంటే ఎవరిని? ప్రమోద్ని. ఐ విల్ మీట్ ప్రమోద్ టుమారో. ప్రమోద్ని నేను రేపు కలుస్తాను, ఇప్పుడు నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. ఐ విల్ మీట్ హిమ్ టుమారో జరగబోయే పని కాబట్టి ఇక్కడ చూడండి సింపుల్ ఫ్యూచర్ యూజ్ చేశాడు, రైట్. ఇక్కడ కూడా హీ విల్ కమ్ నౌ అంటే ఇక్కడ ఇప్పుడు వస్తాడు అనేది, ఇప్పుడు అనేది కూడా అది ఫ్యూచర్ టైమే. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ ఒక 1 అవరో, హాఫ్ అన్ అవరో, 15 minutes తర్వాతనో వస్తాడని మనం భావిస్తే, లేదా ఇంకో 5 minutes తర్వాత వస్తాడని భావిస్తే హీ విల్ కమ్ నౌ అని చెప్పేసి అంటాం. అది ఫ్యూచర్ టైం కిందికి వస్తుంది. సరే, ఐ విల్ మీట్ హిమ్ టుమారో. ఓకే, అప్పుడు అంకుల్ ఏమంటున్నాడు? వీఆర్ గోయింగ్ టు ద విలేజ్ టుమారో. వీ వోంట్ బీ హియర్ టుమారో. రేపు మిమ్మల్ని కలవకపోవచ్చు, మేము విలేజ్కి వెళ్తున్నాం, రైట్. వీఆర్ గోయింగ్ టు ద విలేజ్ టుమారో. మేము రేపు విలేజ్కి వెళ్తున్నాము.
ఇది రేపు అనేది ఫ్యూచర్ టైం అయినప్పటికీ కూడా ఇక్కడ వీఆర్ గోయింగ్ టు ద విలేజ్ అని ఎందుకు అంటున్నాడు, వీ విల్ గో టు ద విలేజ్ అని అనట్లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ని ఎందుకు ఉపయోగిస్తున్నాడు అంటే ఆల్రెడీ దట్ ఈస్ ఎ షెడ్యూల్డ్ యాక్షన్ ఫర్ దెమ్, వారికి అది షెడ్యూల్ చేసుకున్నారు రేపు వెళ్తున్నామని, రైట్. సో వీఆర్ గోయింగ్ టు ద విలేజ్ టుమారో, రేపు మేము విలేజ్కి వెళ్తున్నాము. వీ వోంట్ బీ హియర్ టుమారో, వోంట్ బీ అంటే అర్థం ఏంటంటే దీనిని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, విల్ నాట్ బీ దాని అర్థం. వోంట్ అంటే విల్ నాట్, బీ అనేది ఆర్డర్లో అక్కడే ఉంది. వి విల్ నాట్ బీ హియర్, మేము ఇక్కడ ఉండము రేపు, రైట్. వెన్ విల్ యూ కమ్ బ్యాక్ అంకుల్, వెన్ విల్ యూ కమ్ బ్యాక్ అంకుల్, ఎప్పుడు వస్తారు మరి, వెన్ విల్ యూ కమ్. యూ విల్ కమ్ అనేదేమో పాజిటివ్ సెంటెన్స్, ఇక్కడున్న విల్ని తీసుకొని వచ్చి ముందు పెట్టామనుకో, సబ్జెక్టుకు దాన్ని ముందుకు తీసుకొచ్చామనుకో అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. యూ విల్ కమ్ మీరు వస్తారు, విల్ యూ కమ్ మీరు వస్తారా, ఆ విధంగా. సో వెన్ విల్ యూ కమ్ బ్యాక్ అంకుల్, మీరు ఎప్పుడు తిరిగి వస్తారు అంకుల్ అని అడిగాడు వినోద్. అప్పుడు అంకుల్ ఏమంటున్నాడు, వీ షల్ కమ్ బ్యాక్ నెక్స్ట్ వీక్, మేము నెక్స్ట్ వీక్ తిరిగి వస్తాము. వీ షల్ కమ్ బ్యాక్, ఇక్కడ వీకి షెల్ యూజ్ చేశాడు, యూజువల్గా వచ్చే సెల్లే అది, షెల్ అది, రైట్. సో వీ షల్ కమ్ బ్యాక్ నెక్స్ట్ వీక్. అలా అన్న తర్వాత అంకుల్ మళ్ళీ ఒకటి అడుగుతున్నాడు, షెల్ ఐ టెల్ ప్రమోద్ ఎనీథింగ్, షెల్ ఐ టెల్ ప్రమోద్ ఎనీథింగ్. మనం దీంట్లో ఐతో వీతో పాజిటివ్ సెంటెన్స్లో షెల్ కానీ విల్ కానీ ఉపయోగించాము, కానీ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మాత్రం షెల్ మాత్రమే ఉపయోగించాలి. విల్ ఐ టెల్ అనకూడదు ఇక్కడ, షెల్ ఐ టెల్, రైట్. షెల్ వి గో, షెల్ ఐ టెల్ అది మాత్రమే యూజ్ చేయాలి, కానీ విల్ వి గో అనకూడదు. క్వశ్చన్స్లో ఐకి వీకి కంపల్సరీ షెలే రావాలి, రైట్. సో షెల్ ఐ టెల్ ప్రమోద్ ఎనీథింగ్, ప్రమోద్కి ఏమైనా చెప్పాలా అని చెప్పేసి అంకుల్ అడుగుతున్నాడు. అప్పుడు వినోద్ ఏమంటుందంటే టెల్ హిమ్ దాట్, అతనికి ఈ విధంగా చెప్పు, ఏంటి, సోను సూద్ ఈజ్ కమింగ్ హియర్ నెక్స్ట్ వీక్. టెల్ హిమ్ దట్ సోను సూద్ ఈజ్ కమింగ్ హియర్ నెక్స్ట్ వీక్. సోను సూద్ ఇక్కడికి వచ్చే వారం వస్తున్నాడు అని చెప్పు. ఇక్కడ ఈజ్ కమింగ్ హియర్ నెక్స్ట్ వీక్ అని ఎందుకు అన్నాడు, నెక్స్ట్ వీక్ ఫ్యూచర్ కదా సార్, మరి ప్రజెంట్ కంటిన్యూస్ ఎందుకు యూజ్ చేశాడు, సోను సూద్ ఈజ్ కమింగ్ హియర్ అనే ప్రజెంట్ కంటిన్యూస్ కదా, ఎందుకు యూజ్ చేశాడు అని అంటే ఇది షెడ్యూల్డ్ యాక్షన్. అతడు ఒక షెడ్యూల్ వేసుకున్నాడు, అందులో రేపు నెక్స్ట్ వీక్ ఇక్కడికి రావాలనుకున్నాడు. సో షెడ్యూల్డ్ యాక్షన్ కాబట్టి సింపుల్ ఫ్యూచర్లో చెప్పకుండా మనం ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పవచ్చు ఈ విధంగా. టెల్ హిమ్ దట్ సోను సూద్ ఈజ్ కమింగ్ హియర్ నెక్స్ట్ వీక్. అతనికి చెప్పు అంటే ప్రమోద్కు చెప్పు, సోను సూద్ నెక్స్ట్ వీక్ ఇక్కడికి వస్తున్నాడు అని. అలా చెప్పిన తర్వాత ఇంకేమంటున్నాడు, ఐ అండ్ ప్రమోద్ విల్ మీట్ హిమ్, ఐ అండ్ ప్రమోద్ విల్ మీట్ హిమ్, నేను మరియు ప్రమోద్ విల్ మీట్ హిమ్ సోను సూద్ని కలుస్తాము. అండ్ ఫెలిసిటేట్ హిమ్ అతన్ని సన్మానిస్తాము. అండ్ ఫెలిసిటేట్ హిమ్ ఇది కూడా ఫ్యూచర్ టెన్స్, ఎందుకంటే ఇక్కడ విల్ ఉంది కదా, ఈ విల్లుతో ఏ సెంటెన్స్ అయితే ఇక్కడ మెయింటైన్ అయిందో అండ్ పెట్టి మళ్ళీ అండ్ తర్వాత రాస్తున్నామంటే ఆ టెన్సే ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ విల్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఐ అండ్ ప్రమోద్ విల్ మీట్ హిమ్ అండ్ ఫెలిసిటేట్ హిమ్, అతన్ని మేము ఫెలిసిటేట్ అంటే సన్మానిస్తాము. అప్పుడు అంకుల్ ఏమంటున్నాడు, ష్యూర్ ఐ విల్ ఇన్ఫార్మ్ ప్రమోద్, తప్పకుండా నేను ప్రమోద్కి ఇన్ఫార్మ్ చేస్తాను. సో డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం నేర్చుకున్న ఏ కొంత ఇన్ఫర్మేషన్ అయినా ప్రాక్టికల్గా మనం ఏ విధంగా యూజ్ చేయాలో చూసినప్పుడు అది అతి సులభంగా మనకు వస్తుంది. డియర్ ఫ్రెండ్స్, నా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు వాటిని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఎవరికి ఇంకా ఉపయోగపడతాయని మీరు అనుకుంటున్నారో వారందరికీ షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్.